సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మీకు తెలుసు, డ్రూ మ్యాకింటైర్ చాలా టైం నుంచి మనకి డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు. అండ్ రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ లేటెస్ట్ ఒక మంచి పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసిండు. మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. అండ్ సినిమాని రాసిండు. సో దీని అర్థం ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ మూవీ షూటింగ్లో బిజీ ఉన్నాడు. అండ్ మీకు తెలుసు కదా, ఇప్పుడు మన సూపర్ స్టార్స్కి ఏంటంటే ఒక్కోసారి మూవీస్ అలవాటు అయిపోతే అంటే అక్కడికి వెళ్ళిపోతారు, చాలా సూపర్ స్టార్ అంటే వెళ్ళిపోయినారు. కానీ అలాంటి పరిస్థితి డ్రూ మ్యాకింటైర్తో అంటే చూడండి, ఇప్పుడు అలా కెరీర్ కోసం వాళ్ళకి ఏది బెటర్ అనిపిస్తుందో అది చేసే అధికారం వాళ్ళకి ఉంది. బట్ ఎంతైనా సరే మనం ఒక డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కాబట్టి మనకి ఎంత సరే ఒకటి ఉంటుంది, అంటే మన సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించాలి కనీసము, అంటే అప్పుడప్పుడైనా కనిపించాలి, కానీ కనిపించాలని. సో డ్రూ మ్యాకింటైర్ ఆ మూవీ షూట్ అదంతా ఖతం చేసుకొని మన డబ్ల్యూడబ్ల్యూలో చాలా తొందరగా రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను బాస్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్లామ్కి ఇప్పుడు ఎక్కువ టైం ఏం లేదు. సో రిటర్న్ చేసే ఉంటే మన డ్రూ మ్యాకింటైర్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేయాలి. అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ సమ్మర్ స్లామ్ రిటర్న్ చేయకపోతే మాత్రం అంటే టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ మనకి చాలా క్లియర్గా చెప్పిండే, మీద గుర్తుండొచ్చు, ఒక అప్డేట్ వచ్చిండే. అండ్ అదేంటంటే కొన్ని మూవీ షూట్స్ ఉన్నాయంట, ఆ మూవీ షూట్స్ అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తా అని చెప్పిండే. సో అందుకనే డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్, నాకు తెలుసు మీరు చాలామంది డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ బి ఉన్నారు. సో ఎలాంటి టెన్షన్ ఏం లేదు, మూవీ షూటింగ్ అవన్నీ ఖతం చేసుకొని వస్తాడులే, కంపల్సరీ వస్తాడు. సమ్మర్ స్లామ్లో వస్తే ఇంకా మంచిదే. అండ్ ఒక రాకపోయినా దాని తర్వాత ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు మన డ్రూ మ్యాకింటైర్. సో మీరు ఎవరెవరు డ్రూ మ్యాకింటైర్కి మిస్ చేస్తున్నారో ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో మన నెక్స్ట్ రా షో గురించి మాట్లాడితే, నెక్స్ట్ రా షో కోసం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమ్ ఇది ఒక సాలిడ్ సెగ్మెంట్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. అండ్ ఇది సాలిడ్ అండ్ ఒక క్రాక్ ఎందుకు ఉంటుంది అంటే, దీంట్లో ట్రిపుల్ హెచ్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడు. అంటే ట్రిపుల్ హెచ్ ఈ సెగ్మెంట్ హోస్ట్ చేస్తున్నారన్నమాట. అండ్ ఇప్పుడు వీళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు, ట్రిపుల్ హెచ్ ఎక్కడ స్పాట్ లైట్ ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడే ట్రిపుల్ హెచ్ ఉంటాడని చెప్తారు. బట్ ఇది నిజంగా ఈ మధ్య చూస్తున్నట్లనే అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్రాక్ లెస్నర్ అండ్ ఓబా ఫేమి అనగానే అది ఆటోమేటిక్గా ఏంటంటే ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్కి నైట్ 1 మెయిన్ ఈవెంట్లో పెట్టినా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, దానిపైకి వెళ్ళి ఒక హెల్ ఇన్ అ సెల్ మ్యాచ్ బాస్. సో అందుకని ఈ మ్యాచ్కి నైట్ 1 మెయిన్ ఈవెంట్లో పెట్టినా తప్పేం లేదు, నైట్ 2 మెయిన్ ఈవెంట్లో పెట్టినా తప్పేం లేదు. అండ్ నాకు తెలిసి వీళ్ళు మెయిన్ ఈవెంట్లో అసలు పెట్టాలి, పెట్టకపోతే మేబీ షో మధ్యలో లేదా స్టార్టింగ్లో పెడతారు అనుకుంటా. కానీ మెయిన్ అదిగా టాపిక్, ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ ఈ సెగ్మెంట్ హోస్ట్ చేయబోతుండో. సో అందుకనే నెక్స్ట్ రా నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాస్. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సెగ్మెంట్లో ఏం జరిగితే మంచిగా ఉంటుంది? అంటే మీకు ఒక టకాఫర్ బ్రాల్ చూడాలనుకుంటున్నారా మీరు, లేదా జస్ట్ వీళ్ళు మాటలతో అంటే మాటలు మాట్లాడిగా వెళ్ళిపోతే మంచిగా ఉంటుందా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం గాయస్, నాకైతే బ్రాల్ కావాలి. బ్రాల్ అంటే సెగ్మెంట్స్ అంటేనే బాస్, ఆ బ్రాల్స్ అవన్నీ జరిగితే నాకైతే స్పెషల్లీ ఆ బ్యాక్ స్టేజ్ బ్రాల్స్ అంటే వీళ్ళు ఫైట్ చేసేసి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోవడం, బ్యాక్ స్టేజ్ బి క్రాక్గా బ్రాల్ జరగడం, సో ఇదంతా ఇష్టం అన్నమాట. కానీ చూద్దాం వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో. సింపుల్గా ఖతం చేస్తారా? ట్రిపుల్ హెచ్ ఉన్నాడు కదా, సో సింపుల్గా ఖతం చేపిస్తాడా సెగ్మెంట్కి, లేదా ఏమైనా బ్రాల్ జరుగుతుందా? మీకు ఏమనిపిస్తుంది మీరు కామెంట్లు చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఫిన్ బాలర్ వర్సెస్ సామీ జేన్ మ్యాచ్ గురించి. మీ అందరికీ ఒకటి తెలుసు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ కోసం ఒక ఫెటల్ 4 మ్యాచ్ గెలిచిండు ఫిన్ బాలర్. అండ్ ఇప్పుడు సమ్మర్ స్లామ్లో సామీ జేన్తో ఫైట్ చేయబోతుండు మన ఫిన్ బాలర్. అదొక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అన్నమాట. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అంటే మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ అంతేకాదు, మనము దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ మ్యాచ్ గురించి మెయిన్ ఏంటంటే బాస్, మీకు ఒక్కటి ఇక్కడ అర్థం కావాలి. అండ్ అది ఏంటంటే సమ్మర్ స్లామ్లో కోడీ రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది కదా. ఇది ఒక అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్.
ఈ మ్యాచ్ తర్వాత ఇప్పుడు నో మ్యాటర్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అది కాదు, అంటే ఇప్పుడు ఎవరు గెలిచినా సరే, సీఎం పంక్ గెలిచినా సరే, కోడి రోడ్స్ గెలిచినా సరే, దాని తర్వాత మాత్రం ఇలా అపోనెంట్ ఫిన్ బ్యాలర్ లేదా సామీ జేన్ ఉంటారు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలా ఫ్యూడ్ అనేది ఈ సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ ఇలా ఫ్యూడ్ అనేది కొంచెం టైం కోసం ఆగొచ్చు. అంటే సమ్మర్స్లామ్లో మ్యాచ్ జరుగుతుంది అండ్ దాని తర్వాత ఇలా ఫ్యూడ్ కొంచెం టైం కోసం ఆగొచ్చు. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సీఎం పంక్ ఈ కోడి రోడ్స్ అంటే ఇలాంటి సూపర్ స్టార్స్ది ఫ్యూడ్ జస్ట్ ఒక్క మ్యాచ్తో అయితే ఎండ్ కాదు బాస్. ఒక మ్యాచ్తో ఎండ్ అయ్యేంత సినిమా లేదు ఇక్కడ. సో అందుకనే ఫ్యూడ్ ఉంటుంది, కంటిన్యూవి కావచ్చు. దాంట్లో ఫిన్ బ్యాలర్ లేదా సామీ జేన్ యాడ్ కావచ్చు, లేదా కొంచెం టైం కోసం వీళ్ళు ఆపుతారు. ఇప్పుడు ఫిన్ బ్యాలర్ అండ్ సామీ జేన్ మధ్యలో ఒక నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ కంపల్సరీ గెలిచిన సూపర్ స్టార్ ఛాంపియన్తో అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్తో ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ మేబీ స్మాక్ డౌన్ లేదా ప్రీమియం లైవ్ ఈవెంట్లో మేబీ ఏం చెప్పలేము. సో అందుకనే కొంచెం టైం కోసము ఒక డైరెక్షన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. దాని తర్వాత ఒక రూమర్ ఉంది అండ్ ఆ రూమర్ ప్రకారం చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. ఎస్, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో సీఎం పంక్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ మళ్ళొకసారి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్స్లామ్లో జరుగుతుంది కదా, దాని తర్వాత ఇంకోసారి రసల్ మేనియాలో జరిగే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఈ టైప్లో ఇలా స్టోరీ వెళ్ళొచ్చు అంటున్నారు. సో చూద్దాం, ఇప్పుడు వీళ్ళు కొంచెం టైం కోసం ఆపి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ నుంచి స్టార్ట్ చేస్తారా ఇలా మధ్యలో ఫ్యూడ్, లేదా ఈ ఫ్యూడ్ నెక్స్ట్ ఇయర్ వరకు కంటిన్యూ అయి నడుస్తుందా, లేదా మనం అనుకున్నట్టు ఏం కాకుండా ఒకవేళ మొత్తం ఆపోజిట్గా ఏమైనా అయిపోతుందా. గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు మాత్రం కామెంట్స్ చెప్పండి. అండ్ ఇందాక క్వశ్చన్ అడిగినా కదా, అంటే ఫిన్ బ్యాలర్ గెలిస్తే మంచిదా సామీ జేన్ గెలిస్తే మంచిదా అని. సో చూడండి, ఫిన్ బ్యాలర్ గెలిస్తే మంచిదే, కానీ సామీ జేన్ రీసెంట్లీ అంటే ఒక పైప్ బాంబ్ లెక్కనే మాట్లాడుతున్నానమాట, మీరు గమనిస్తున్నారు అనుకుంటా. రీసెంట్లీ స్మాక్ డౌన్లో ఏమని చెప్పిండు మన సామీ జేన్, ఇది మంచిగా ఉంది అంటే సీఎం పంక్ ఏమో 3 నెలల వరకు ఇంట్లో కూర్చొని ఉంటాడు, ఒకటేసారి ఆకాశం పడంగానే వచ్చి ఛాంపియన్ అయిపోతాడు. ఈ కోడి రోడ్స్ లాంటి సూపర్ స్టార్ ఎప్పుడు ఫైట్ చేద్దాం చెప్పు ఎప్పుడు అని అంటారు, అండ్ వీళ్ళు ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారు. ఏంది తమాషాలా, అంటే వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వీళ్ళు ఫైట్ చేసుకుంటారు. అండ్ మా లాంటి సూపర్ స్టార్స్ అంటే సామీ జేన్ లాంటి సూపర్ స్టార్ ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. నేను ఫార్మర్ WWE ఛాంపియన్, బట్ అయినా సరే నాకు ఎలాంటి అవకాశమే దొరకడం లేదు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని సామీ జేన్ ఈ టైప్లో మాట్లాడుతుండు కదా. సో ఇది చూస్తుంటే సామీ జేన్ గెలుస్తాడా లేదా సామీ జేన్ అంటే ఫిన్ బ్యాలర్ గెలిచినా మళ్ళా అంటే కావచ్చు, ఫిన్ బ్యాలర్ సమ్మర్స్లామ్లో గెలవచ్చు. దాని తర్వాత సామీ జేన్ ఇంకా కోపం చూపిస్తాడు. దాని తర్వాత సామీ జేన్ ఇన్ ఫ్యూచర్లో మేబీ ఛాంపియన్షిప్ కోసం ఇంకొక దారి దూరాడు వచ్చినా రావచ్చు. అంటే ఈ టైప్లో స్టోరీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సామీ జేన్కి ఇంకా గెలకాలి, ఇంకా ఇలాంటి సెగ్మెంట్స్ తీయాలి, సామీ జేన్కి ఇంకా కోపం రావాలంటే సామీ జేన్ ఈ మ్యాచ్లో ఓడిపోవాలి, ఫిన్ బ్యాలర్ గెలవాలి. కానీ ఫిన్ బ్యాలర్ గెలిస్తే మాత్రం నేను మీకేమనిపిస్తుందో చెప్పిన నాకేమనిపిస్తుంది అది చెప్తున్నాను. ఫిన్ బ్యాలర్ గెలిస్తే మాత్రం ఫిన్ బ్యాలర్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసినప్పుడు ఛాంపియన్ కావాలి బాస్. ఎందుకంటే ఫిన్ బ్యాలర్ 2016లో ఛాంపియన్షిప్ గెలిచిండంటే ఫస్ట్ ఎవర్ యూనివర్సల్ ఛాంపియన్ మన ఫిన్ బ్యాలర్. దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు పాపం ఫిన్ బ్యాలర్ ఛాంపియన్షిప్ గెలవలేదు. అండ్ జస్ట్ ఒక్క రోజు కోసమే ఛాంపియన్ ఉండే అనుకోండి, జస్ట్ ఒక 2 రోజుల కోసం ఛాంపియన్ ఉండే. ఎందుకంటే 2016లో ఛాంపియన్షిప్ గెలవంగానే ఇంజర్డ్ అయిపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ షోలోనే ఫిన్ బ్యాలర్ టైటిల్కి యూనివర్సల్ ఛాంపియన్షిప్కి రిలంకిష్ చేసి వెళ్ళిపోయాడు, అంటే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంజర్ నుంచి రికవర్ కానికి సర్జరీ చేయించుకొని. దాని తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అంటే అసలు ఛాంపియనే కాలేనమాట. మెయిన్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడుతున్నాం, లైక్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్, మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో అందుకనే బాస్ ఫిన్ బ్యాలర్ ఈసారి ఫైట్ చేస్తే మాత్రం ఛాంపియన్ అయితేనే మంచిగా ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఇన్న తర్వాత ఇప్పుడు చెప్పండి, ఫిన్ బ్యాలరే గెలిస్తే మంచిదా లేదా సామీ జేన్ గెలిస్తే మంచిదా? ఇప్పుడు మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకొకటి, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోడి రోడ్స్ది ఒక ఫోటో చాలా షేర్ చేస్తాను. ఇక్కడ చాలా క్లియర్లీ అంటే 4 సార్లు ఛాంపియన్ అయిపోతాను ఈ టైప్లో ఇక్కడ చూపిస్తుంది కదా మన కోడి రోడ్స్. దీన్ని ఎందుకో ఫ్యాన్స్
ద రాక్తో కనెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకటేసారి ద రాక్తో ఫ్యాన్స్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నారంటే, ఇంతకుముందు ద రాక్ వచ్చి ఇట్లా 3 ఫింగర్ చూపించింది కదా, అండ్ ఇక్కడ కోడి రోడ్స్ 4 టైప్ అంటే ఫింగర్ చూపించి, అంటే దీని వెనకాల ఒక సెన్స్ ఉండే. కోడి ఏంటంటే నేను 4సారి ఛాంపియన్ అయిపోతాను సమ్మర్ స్లామ్ అని ఈ టైప్లో కోడి చెప్పిండు స్మాక్ డౌన్లో, క్లియర్ చెప్పిండు. సో అప్పుడు ఇట్లా 4 చూపించిండు. కానీ అట్లా చూపించడం అవసరమా, ఇట్లా చూపించి మరి చెప్పిండు ఇదేమైనా హింటా, ద రాక్తో ఏమైనా కనెక్షన్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈ టైప్, అంటే ఇది ఓపెన్ చెప్పాలంటే ఇది ఫ్యాన్స్ థియరీ అన్నమాట. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్స్ అంటే ఇవి మామూలు మాట కాదనేమాట. చాలాసారి ఫ్యాన్స్ థియరీ నిజమైంది, అంటే చాలాసారి నిజమైంది. అంటే ఇప్పుడు 100ల ఒక 10-20% అనుకోండి, బట్ నిజమైంది. సో చెప్పలేము. అప్పుడప్పుడు ఫ్యాన్స్ థియరీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళ ప్రకారం ఏందో సోషల్ మీడియాలో ఏం టాక్ నడుస్తుందో అది చాలా ఇంపార్టెంట్ ఉంటాయి అన్నమాట. సో ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడుతున్నారు. చూడండి ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫ్యాన్స్ కాదు, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే, ద రాక్ కోడి రోడ్స్కి ఎప్పుడో హిల్టన్ ఆఫర్ ఇచ్చిండు, నీ సోల్ నాకు ఇచ్చే అని చెప్పిండు. అంటే నేను చెప్పినట్టు నువ్వు అంటే హిల్టన్ చేయని చెప్పిండు ద రాక్ కోడి రోడ్స్కి. కానీ కోడి హిల్టన్ చేయలేదు. కానీ ఈ మధ్యలో మీరు చూస్తే ఫ్యాన్స్ సైడ్ నుంచి అంత రియాక్షన్ లేదు, మర్చెండైజ్ సేల్స్లో టాప్లో లేడనే మాట. కోడి రోడ్స్ ఏదో ఎంట్రన్స్లో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నా కానీ దాని తర్వాత అంత రియాక్షన్ ఏమి ఇస్తలేరు, ఒకప్పుడులాగైతే లేదు. సో అందుకనే కోడి రోడ్స్ హిల్టన్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ కోడి రోడ్స్ సమ్మర్ స్లామ్లో హిల్టన్ చేస్తే మాత్రం మేబీ ఏమైనా కావచ్చని కూడా చెప్పలేము. కానీ కోడి హిల్టన్ చేస్తే అది ఎక్కడనో ద రాక్తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ద రాక్ ఇంతకుముందు చాలా ఓపెన్ ఆఫర్ ఇచ్చిండు కదా కోడి రోడ్స్కి, నీ సోల్ నాకు ఇచ్చే అని చెప్పిండు కదా, హిల్టన్ చేయని చెప్పిండు. కానీ కోడి చేయలే. అప్పుడు జాన్ సీనా హిల్టన్ చేసిన మీద గుర్తుండొచ్చు. సో దాని తర్వాత కోడి ఒక షోలో వచ్చి ఏమని చెప్పిండు, ద రాక్ ఇచ్చిన ఆఫర్ ఎప్పటికీ ఉంటుందని చెప్పిండు. ఇది గుర్తు పెట్టుకోవాలి మనం, ఇది మర్చిపోవద్దు. ఇది చిన్న మాటలే మనము లైట్ తీసుకోవద్దన్నమాట. సో అందుకనే కోడి ఒకవేళ హిల్టన్ చేస్తే అది ఆటోమేటిక్గా మన ద రాక్తో కనెక్ట్ అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. సో అందుకనే మేబీ అనుకుంటా ఫ్యాన్స్ అంటే ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఇట్లా ఫింగర్ అంటే 4సారి చూపించడం ఏంది, ఇది ఏమైనా కనెక్ట్ అవుతుందా అది ఇదని మాట్లాడుతున్నారు. అండ్ సమ్మర్ స్లామ్ అంటే అది మామూలు మాట కాదు. రెసల్మేనియా తర్వాత ఏదైనా బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉందంటే అది ఓన్లీ సమ్మర్ స్లామ్. రెసల్మేనియా తర్వాత మెయిన్ సమ్మర్ స్లామే ఉంటుంది. సో అందుకనే చూద్దాం ఇప్పుడు ద రాక్ వస్తాడా రాడా అంటే నేనేం చెప్పాను బాస్, ద రాక్ చాలాసారి చేయించిండు, చాలాసారి బిస్కెట్ వేసిండు. సో అందుకనే మొత్తంకే నమ్మకం పెట్టుకోవడం కష్టం. బట్ ఒకటి ఉంటుంది కదా మా డబ్ల్యూడబ్ల్యూలో సూపర్ స్టార్స్ చాలాసారి ఇది చెప్తారు కదా, అండ్ అది ఏంటంటే నెవర్ సే నెవర్. సో ఇప్పుడు మీరేమంటారు, మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము రోమన్ రేన్స్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. గాయ్స్ నెక్స్ట్ రా షో కోసం రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ ఫేస్ ఆఫ్ సెగ్మెంట్ అఫీషియల్ అయిపోయింది. అంటే కంపల్సరీ నెక్స్ట్ రా అంటే చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రా గో హోమ్ ఎడిషన్ కాబట్టి డబ్ల్యూడబ్ల్యూఈ మనకి ముందే కన్ఫర్మ్ చేసినా చేయకపోయినా మనకు మాత్రం ఒక ఐడియా ఉంటుంది. అండ్ అది ఏంటంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు గో హోమ్ ఎడిషన్. అలాంటప్పుడు ఆ షో కంపల్సరీ క్రాగా ఉండాల్సింది. సో వీళ్ళు కంపల్సరీ ఫేస్ టు ఫేస్ వస్తారు. అందుకని డబ్ల్యూడబ్ల్యూఈ ముందేవి అంటే మనకు తెలుసు అంటే ఫ్యాన్స్కి ఒక ఐడియా ఉంటుందని ముందే అఫీషియల్గా కొన్ని సెగ్మెంట్స్కి కన్ఫర్మ్ చేసింది. రోమన్ రేన్స్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ నెక్స్ట్ రాలో ఫేస్ టు ఫేస్ రాబోతున్నారు మళ్ళొకసారి. సో చూడాలి ఈసారి ఇలా బ్రాల్ ఏ లెవెల్లో ఉంటుంది, సెగ్మెంట్ ఏ లెవెల్లో ఉంటుందో అదే చూడాలి. కంపల్సరీ ఏదో ఒక తమాషా మాత్రం ఇక్కడ జరుగుతుంది అండ్ జరగాల్సిందే. అప్పుడే ఈ మ్యాచ్ పైన మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది బాస్. అండ్ చూద్దాం. అండ్ ఇంకొకటి ఇంట్రెస్ట్ అంటే గుర్తొచ్చింది, నిజంగా చెప్పండి బాస్, ప్రెజెంట్ కన్ఫర్మ్ అయిన మ్యాచెస్లో ఈ సమ్మర్ స్లామ్ కోసం ప్రెజెంట్ కన్ఫర్మ్ అయిన మ్యాచెస్లో మీరు ఏ మ్యాచ్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో
నిజంగా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక మెయిన్, ఒక ఇంట్రెస్టింగ్, ఒక సాలిడ్ షాకింగ్ టాపిక్ గురించి. అండ్ అదేంటంటే మన మిస్టర్ విన్స్ మెక్మ్యాన్. గాయస్, ఈ జానియల్ గ్రాంట్ ఈ కేసు, ఒక అమ్మాయి కేసు వేయడము, ఇదంతా మనం దీని గురించి చాలాసారి మాట్లాడినాం. అది ఎలాంటి గలీజ్ కేసు ఉండే అంటే ఇప్పుడు ఒక అమ్మాయి మీకు తెలుసు కదా, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, మరీ అంత డీటెయిల్గా మనం చెప్పలేము. సో ఒక కేసు ఉండే, ఒక గలీజ్ కేసు ఉండే. అండ్ ఆ కేసు గురించి మాట్లాడినప్పుడల్లా నేను చాలాసార్లు ఒక మాట చెప్పినాను మీ అందరికీ. అండ్ అదేంటంటే ఇప్పుడు కేసు వేసింది, డబ్బులు ఇచ్చినంత రోజులు గమ్మునుండే, కానీ విన్స్ మెక్మ్యాన్ డబ్బులు ఇవ్వలేనప్పుడే అంటే మనసు నుంచి అంటే ఒక తప్పని తెలిసింది ఆ అమ్మాయికి. అంటే అప్పుడు ఆ అమ్మాయికి చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ అమ్మాయి అన్నప్పుడు నేను ఓన్లీ జానియల్ గ్రాంట్ గురించి మాట్లాడుతున్నాను. నేను అందరికీ ఏం చెప్పడం లేదు ఇక్కడ. దీన్ని వేరే అంటే మంచి అమ్మాయిలు ఉన్నప్పుడు చెడ్డ అమ్మాయిలు ఉంటారు, లైక్ అబ్బాయిలు మంచులు ఉన్నప్పుడు చెడ్డలు ఉంటారు కదా. సో ఆ టైప్లోనే అనేమాట. ఇక్కడ ఎవ్వరు మొత్తంకే మంచోళ్ళు కాదు, అండ్ ఇక్కడ ఎవరు మొత్తంకి చెడ్డోళ్ళు కాదనమాట. అంటే మనకి మిక్స్డ్ చాలామంది దొరుకుతారు. అది మళ్ళీ చెప్తున్నా, అది అబ్బాయిలు అయినా సరే అమ్మాయిలు సరే అందరిలో ఉంటారు అనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి జానియల్ గ్రాంట్ $1 మిలియన్ ఇచ్చినంత రోజులు మాత్రం గమ్మునుండే, కానీ దాని తర్వాత కేసు వేసింది. అండ్ ఇప్పుడు ఇదే అమ్మాయి ఇక్కడ ఇది సాలిడ్, ఇది మెయిన్ ఇలా వినాల్సింది. ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసింది అంటే కేసు అనేది విత్డ్రా చేస్తుంది. విత్డ్రా చేసి అంటే వీళ్ళు పర్సనలీ సెటిల్మెంట్ చేసుకుంటారంట. సో దీని అర్థం ఏంది అంటే ఇన్ని రోజులు కేసు వేసి మొత్తం తమాషా చేసి విన్స్ మెక్మ్యాన్కి WWE అమ్మేసేలా చేసింది. అలాంటిది ఇప్పుడు సెటిల్మెంట్ కోసం ఎందుకు రెడీ అవుతుంది? పబ్లిక్లో కాకుండా ప్రైవేట్లీ సెటిల్మెంట్ చేసుకోవడం అన్నట్టు ఎందుకు అంటే కేసు ఎందుకు విత్డ్రా చేస్తుంది? సో నేను అందుకే ఇందాక చెప్పినా నేను. అంటే ఇప్పుడు సెటిల్మెంట్ అంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు విన్స్ మెక్మ్యాన్ ఏమైనా డబ్బులు ఇస్తుందా అంటే డబ్బుల కోసం ఒప్పుకుందా, లేదా ఈ అమ్మాయి డిమాండ్ చేసిందా జానియల్ గ్రాంట్ నాకు ఇన్ని మిలియన్స్ కావాలని. సో వీళ్ళు ఒప్పుకున్నారా, అందుకే ఇక కేసు విత్డ్రా చేసి వీళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటున్నారా? నేనేమంటానంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఏదైనా చెడ్డగా ఏమైనా గలీజ్గా జరిగినప్పుడు సెటిల్మెంట్ అనే వర్డే రావద్దు. సెటిల్మెంట్ ఏంది అంటే చేసినంత చేసి సెటిల్మెంట్ చేసుకుంటే కథం అయిపోతుందా? లేదు బాస్. అండ్ ఒక నిజాయితీ ఒక మంచి అమ్మాయి ఎప్పుడు సెటిల్మెంట్ చేయదనేమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సెటిల్మెంట్ అనే వర్డే రాదు అక్కడ. ఒకడేమైనా గలీజ్ పని చేస్తే ఆయనకి ఉరి శిక్ష ఇవ్వాలి, లేదంటే ఆయనకి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి, ఆయనకి మొత్తంకి జైలైనా ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది. కానీ సెటిల్మెంట్ అనే వర్డ్ ఒక మంచి అమ్మాయి నోరు నుంచి ఎప్పటికీ రాదనమాట ఇలాంటి పని జరిగితే మాత్రం. సో అందుకనే నేను ఇందాక చెప్పినాను, ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. సో ఇప్పుడు విత్డ్రా చేస్తుంది, సెటిల్మెంట్ ఈ టైప్లో అప్డేట్ వస్తుంది. సో చూద్దాం. అండ్ ఒకవేళ ఇది జరిగితే నిజంగా సెటిల్మెంట్ అయిపోతే దాని తర్వాత విన్స్ మెక్మ్యాన్ కోసము ఒక దారి అనేది WWEలో ఒక ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఓన్లీ WWE అని కాదు, వేరే రెస్లింగ్ కంపెనీలో ఛాన్స్ ఉంది. వేరే అంటే మీరు మాట్లాడితే ఒకరోజు చెప్తాను దీని గురించి మంచిగా. కానీ ఏంటంటే ఇక్కడ ఒక దారి అనేది ఓపెన్ అయిపోతుంది. రెస్లింగ్ వరల్డ్లో అడుగు పెట్టడానికి ఒక దారి ఓపెన్ అయిపోతుంది. అండ్ అదే దారి యూజ్ చేసి ఒకవేళ విన్స్ మెక్మ్యాన్ మన WWEలోనే వచ్చేస్తే మాత్రం స్టోరీ లైన్స్లో మజా వస్తలేదని చెప్తున్నారు కదా. స్టోరీ లైన్స్లో నెక్స్ట్ లెవెల్లో మజా వస్తుంది బాస్. ఎవరెవరు విన్స్ మెక్మ్యాన్ రాజ్యం నుంచి WWE చూస్తున్నారో అలా చెప్పాల్సిన అవసరం లేదనేమాట. నాకు తెలుసు విన్స్ మెక్మ్యాన్ టైంలో అప్పుడప్పుడు కొంచెం బోర్ అయిపోతుండే, కానీ అప్పుడప్పుడు కొంచెం బోర్ అవుతుండే. మొత్తంగా కాదు, ఈ మధ్యలో అయితే మొత్తంగా నెలలు బోర్ అయిపోతుంది అనమాట WWE మొత్తంకి. సో ఈ టైప్లో కాకపోతుండే అనమాట. అప్పుడప్పుడు కొన్ని షో బేకార్గా వెళ్తుండే, కానీ మొత్తంకి బేకార్ మాత్రం ఎప్పుడు కాకపోతుండే విన్స్ మెక్మ్యాన్ రాజ్యంలో. అండ్ ఈ ట్రిపుల్ హెచ్ వచ్చినప్పుడు మనం ఏదో అనుకున్నాం, ఏదో చేస్తాడు అనుకున్నాం ట్రిపుల్ హెచ్. కానీ ట్రిపుల్ హెచ్ ఏం చేస్తుండో అది మనం చూస్తున్నాం, చాలా మంచి చూస్తున్నాం అనమాట. సో అందుకనే ఇప్పుడు దీనిపైన మీరేమంటారో బాస్ ఈ మొత్తం సిచ్యువేషన్ పైన? అసలు విన్స్ మెక్మ్యాన్ మళ్ళీ ఒకసారి మన WWE తిరిగి వస్తే మంచిదా, లేదా వేరే న్యూ రెస్లింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తే మంచిదా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే.
ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.